రాజోల్ అనేది కొంత డిఫరెంట్ కాన్స్టిట్యున్సీ ఇది. ఎందుకంటే బలమైన క్యాడర్ ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ. కానీ జనసేన పార్టీ ప్రతిసారి కూడా విజయం సాధిస్తూ ఉంది. పోయినసారి గానీ అంత మొన్నసారి గానీ. అయితే పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ కూడా క్యాడర్ అంతా కూడా కట్టుబాటుతో ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో లేదంటే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే క్యాండిడేట్‌ని ప్రకటిస్తారో జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళకి పనిచేసేంత కట్టుబాటు క్యాడర్‌లో ఉందా? డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 కానీ 2014 కానీ ఇచ్చినటువంటి బొంతు రాజేశ్వరరావు గారు అనే వ్యక్తిని పెట్టారు. వారితోటే క్యాడర్ అంతా ఉంది. ఎవరు కూడా రాజేశ్వరరావుని కాదని కానీ లేకపోతే పార్టీని కాదని కానీ చేయలేదు. మేము అప్పుడు చేసినటువంటి కొంత పోల్ మేనేజ్మెంట్ విషయంలో కానీ బూతుల విషయంలో కానీ మా పార్టీ కొంత అక్కడ సంస్థాగతంగా బలమైనటువంటి బూత్ ఏజెంట్లుగా లేకపోవడం కానీ అది మేనేజ్మెంట్ చేయకపోవడం ఇక్కడ కొంత జనసేనకి సంబంధించినటువంటి వ్యక్తులు కొంత పోల్ మేనేజ్మెంట్ విషయంలో వాళ్ళు కొంత బలంగా ఉండటం వల్ల జరిగినటువంటి పొరపాటే. ఏదైనా ఈ 2029లో అది జరగదు. బూత్ కమిటీలు అన్నీ కూడా పకడ్బందీగా జరుగుతూ ఉన్నాయి. ఏదైతే ఎవరైతే మా క్యాడర్ ఉందో ఆ క్యాడర్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం చాలా కష్టపడుతున్నారు. మనం ఆల్రెడీ బూత్ కమిటీలు అన్నీ కూడా నిర్మాణం చేసుకున్నాం. చాలా స్ట్రాంగ్ అయిన వ్యక్తులను అయితే ఈసారి పెట్టడం జరుగుతున్నాం. గతంలో జరిగినటువంటి పొరపాట్లు కానీ గతంలో జరిగినటువంటి కొంత నిర్లక్ష్యం కానీ ఈసారి జరగదనేదే నా అభిప్రాయం. రీసెంట్గా ఈ 16 నెలలు ప్రభుత్వం కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తరచూ జగన్మోహన్ రెడ్డి గారు కేడర్తో సమావేశం అవుతున్నారు. ప్రధానంగా చెప్పేది ఏంటంటే కార్యకర్తల్ని గతంలో విస్మరించిన మాట వాస్తవమే, దాన్ని సరిదిద్దుకుని ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి, కార్యకర్తలకి పెద్దపీట వేయాలి అంటున్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఆ విధంగా అమలు చేసుకుంటూ వెళ్తున్నారా? అధినేత ఇచ్చినటువంటి ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయా అంటే? డెఫినెట్లీ మీరు 2-3 మీటింగ్స్ ఒకటి యూత్ ఇన్ఛార్జీలతో పెట్టారండి. తర్వాత కోఆర్డినేటర్స్తో మీటింగ్స్ కానీ పరిశీలకులతోటి కానీ రీజనల్ కోఆర్డినేటర్స్ కానీ నియోజకవర్గ అబ్జర్వర్స్ కానీ ఇట్లాంటి వాళ్ళందరితో కూడా ఇప్పుడు జగన్ గారు అట్రాక్ట్ అయిన ఒకటే చెప్తున్నారు, కార్యకర్త అనే వ్యక్తికి ఏ ఆపద వచ్చినా కార్యకర్తకి ఏదైనా చిన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త పార్టీ కోసం కష్టపడుతున్నప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల నుంచి కానీ ఏదైనా ఇబ్బంది వస్తే ఖచ్చితంగా పార్టీ అంతా కూడా అండగా ఉండే కార్యక్రమం చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అదేవిధంగానే కార్యకర్తని గ్రౌండ్ లెవెల్లో కాపాడుకునే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తుంది. గతంలో మీరు అడిగినట్టుగా కొంత వాలంటీర్ వ్యవస్థ వల్ల కార్యకర్తకి కొంత నష్టం జరిగింది, కార్యకర్తకు కొంత గుర్తింపు అనేది తగ్గిందనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది, అది మా దగ్గర ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అందించే సంక్షేమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి మధ్యవర్తులుగా ఏమి ఉండకూడదు, నేరుగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమం వారికి నేరుగా అందాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్. దాంట్లో కార్యకర్తను పెట్టాలి మళ్ళీ కార్యకర్త ఉండాలి అనుకోలేదు. అప్పుడు ఆయన వాలంటీర్ ఉంటాడు, వాలంటీర్కి ఒక ఉద్యోగం అది అతను తీసుకెళ్ళి ఇస్తాడే తప్ప అతను ఉన్నటువంటి ఆ 50 ఇళ్ళకి సంబంధించినటువంటి బాధ్యత అతనే చూసుకుంటాడనే ఆలోచనతో ముందుకెళ్ళిపోయాడు తప్ప అంటే ఆయన సంక్షేమం ఇవ్వడం ఈ వాలంటీర్ తీసుకొచ్చి అందివ్వటం, దీంట్లో కార్యకర్త ఇబ్బంది పడ్డాడు అన్నది వాస్తవం. దీన్ని పూర్తి స్థాయిలో రిపేర్ చేసుకున్నాం. ఈసారి ఖచ్చితంగా కార్యకర్తకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నటువంటి మాట. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారంటే ఆ మాటని ఖచ్చితంగా నెరవేర్చుకునేటువంటి వ్యక్తి. కార్యకర్త ఎక్కడైనా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన పూర్తిగా అబ్జర్వేషన్ చేసుకున్నారు. ఆయన అంతా కూడా ఎక్కడికక్కడ రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పూర్తి స్థాయిలో ఫైట్ చేస్తున్నారో ఆ ఫైట్ చేసే ప్రతి వ్యక్తి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు బలమైనటువంటి స్తంభంగా నిలబడుతున్నారు. కాబట్టి గతం వేరే ఇప్పుడు వేరో, ఈసారి మాత్రం అధికారం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జెండా పట్టుకుని తిరిగినటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు అందలం ఎక్కించే కార్యక్రమం చేస్తున్నారు, గుండెల్లో పెట్టుకుని చూసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి కార్యకర్తకి ఏ విధమైనటువంటి లోటు ఉండదనే విషయాన్ని మనం చేస్తున్నాను. సరే, ఆల్మోస్ట్ 24 ఎన్నికల్లో దాదాపుగా సగానికి పైగా సీట్స్లో యూత్కి అవకాశం కల్పించారు. ఇటు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్పించింది. కూటమిలో కూడా చాలామంది యూత్ మన జిల్లాలో చూసుకుంటే వాసంశెట్టి సుభాష్ గారు, లేదంటే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూటమి తరపున ఎమ్మెల్యేలుగా గెలిచారు. అక్కడ మంత్రిగా కూడా చేస్తున్నారు సుభాష్ గారు. అటువంటి అవకాశం రాజోల్ నియోజకవర్గంలో కొత్త నాయకత్వాన్ని ఎంచుకునే పరిస్థితి ఉంటే మీ మీద అధిష్టానం ఆశీస్సులు ఎలా ఉంటాయి? డెఫినెట్లీ అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క వ్యక్తిని రాజకీయంగా అభివృద్ధి చేయాలి, రాజకీయంగా పైకి తీసుకురావాలని కాన్సెప్ట్ ఉన్న వ్యక్తి. వారిప్పుడు కూడా మాతో అవునండి, నేనున్నటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కానీ, మాకున్నటువంటి సన్నిహితులు రాజశేఖర్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఖచ్చితంగా అందరినీ కూడా శాసనసభ్యులుగా చూడాలి, లేకపోతే కౌన్సిల్ సభ్యులుగా చూడాలి, లేకపోతే ఎంపీలుగా చూడాలి, రాజ్యసభ సభ్యులుగా చూడాలన్నదే వారి ఆకాంక్ష. ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు. నాకు తెలిసి లాస్ట్ ఇయర్ కూడా నేను కూడా అడిగాను, నన్ను కూడా పంపిస్తానని చెప్పేసి అన్నారు. ఈసారి కూడా ఖచ్చితంగా నేను ఎక్కడో చోట పోటీ చేయాలన్నదే నా అభిప్రాయం, నా ఉద్దేశం కూడా. ప్రజలకి ఎక్కడో చోట నేరుగా ఒక శాసనసభ్యుడిగా ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి వెసులుబాటు కంటే కొంచెం శాసనసభ్యుడు అయిన తర్వాత ప్రజలకి నేరుగా వారితో అట్రాక్ట్ అవ్వచ్చు, వారి సమస్య మనం వినొచ్చు, స్పాట్లో ఆ సమస్యను పరిష్కారం చేసే కార్యక్రమం ఒక శాసనసభ్యుడికి ఉండేటువంటి వెసులుబాటు. జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ఇక్కడ అవ్వచ్చు, మరొక చోట అవ్వచ్చు. డెఫినెట్లీగా కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం, వారిపైన మాకు నమ్మకం ఉంది. అది ఇప్పుడు చేస్తారా లేకపోతే ఎప్పుడో చేస్తారా అనేది ఏం కాదు. ఆయన ఎప్పుడు చేస్తే ఓకే, చేయకపోయినా ఆయనతో ఉంటాం. ఒక అయితే మీకు ఎమ్మెల్సీ పదవి ఎప్పుడు రావాల్సిందే. ఇప్పుడున్న ఎమ్మెల్సీ పేరు మనం మాట్లాడుకోకూడదు, కానీ ఆ స్థానం మీదే, మీరు మిస్ అయ్యారంటారు. ఎందుకు మిస్ అయ్యారు, ఎలా మిస్ అయ్యారు మీరు అసలు? అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం, వారి అభిష్టం మేరకు అలా జరిగిపోయింది. వారి అభిష్టం. కొంత మీరు ప్రజలు అన్నది తప్ప నాకు నా వరకు ఇది నాకుంది, నాకు వస్తుంది అనేది కూడా నాకు కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం. నేను ఇప్పుడు కూడా చెయ్యండి అన్నా. అప్పుడు రీజనల్ కోఆర్డినేటర్గా మిథున్ రెడ్డి గారు ఉన్నారు. మిథున్ రెడ్డి గారు అంటే ఇంకా ప్రాణ స్నేహితులు, అందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి, ప్రాణ స్నేహితుడు. వారు కూడా అన్న డెఫినెట్లీ నీకు కూడా అవకాశం ఉంటుంది, నీతో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు, డెఫినెట్లీ నీకు కూడా అవకాశం వస్తుంది అని చెప్పేసి అన్నారు. నేను కూడా వారితో అన్నా, మీరు ఎమ్మెల్సీ ఇచ్చినా మీతో ఉంటాం, లేకపోతే ఎమ్మెల్యేగా పంపించినా మీతో ఉంటాం, పోనీ అందరూ కలిసి ప్రజల కోసం రోడ్డుపై నుంచుందామన్నా మీతో ఉంటాం. కాబట్టి నాకు ఇది మీ ఇష్టం అని చెప్పేసి చెప్పాను తప్ప, మీరు అన్నట్టుగా ఇది ఎమ్మెల్సీ ఎన్నికలు అయిన తర్వాత చాలామంది నాతో అన్నప్పుడు నాకు వాస్తవంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రజల్లో ఉన్నాం, అటువంటి అభిప్రాయం ఉంది. సామాన్యులు ప్రజలకు ఒక మంచి అభిప్రాయం మన పైన ఉంది. ఆ ఒక్క ప్రోత్సాహంతోనే ప్రజలకు ఇంకా సేవ చేయాలన్నదే ఇంకా బలమైనటువంటి అభిప్రాయంతో ఈరోజు వరకు ప్రజల మధ్యలోనే ఉంటున్నాను. జగనన్న ఆశీర్వాదం, దేవుడు ఆశీర్వాదం ఉంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు అన్నట్టు మీరందరూ ఆశీర్వాదం. మీరు కూడా ఎన్నోసార్లు నన్ను ఎంకరేజ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా మీ వంతుగా మీరు ఎప్పుడు కూడా ఎక్స్పోజ్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి మీ అందరి ఆశీర్వాదంతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక మంచి పదవిని అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారనేదే ఆశాభావం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్తు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది తెన్నేటి కిషోర్ గారి ఇంటర్వ్యూ. దీనిపై మీ కామెంట్ ఏంటో ఖచ్చితంగా తెలియజేయండి. అదేవిధంగా ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరిలో జరుగుతున్నటువంటి రాజకీయ వ్యవహారాల మీద ఏదైనా ఇంటర్వ్యూ చేయాలనుకుంటే గెస్ట్ ఎవరనేది కూడా మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.
తెలుగు